మన శరీరంలో అవసరమైన పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనిస్తే సమస్యను తొందరగా గుర్తించి పరిష్కారం పొందవచ్చు. ఇప్పుడు అలాంటి కొన్ని ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం. చేతుల్లో కానీ కాళ్ళలో కానీ గోళ్ళు సులభంగా పగిలిపోతూ ఉంటే ఇది ఐరన్, బయోటిన్, జింక్, విటమిన్ బి, కాల్షియం తక్కువగా ఉన్న సూచన. గోళ్ళు బలంగా పెరిగేందుకు ఈ పోషకాలు ఉన్న ఆహారం తినడం చాలా అవసరం. గోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సరిగ్గా పోషణ ఉండాలి. నరాలు బలహీనంగా అనిపిస్తే అది కూడా శరీరంలో కాల్షియం, జింక్, బయోటిన్ తక్కువగా ఉన్న లక్షణం. అలాంటి పరిస్థితిలో నరాలు బలంగా ఉండేందుకు ఈ పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం మద్దతు ఇస్తుంది. జుట్టు మామూలు కన్నా ఎక్కువగా రాలుతూ ఉంటే ఐరన్, ప్రోటీన్, విటమిన్ బి తక్కువగా ఉండే సూచన. దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే జుట్టు సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ఈ పోషకాలు ఉండే ఆహారం రోజువారీగా తినాలి. కంటి చూపు తగ్గిపోవడం, కళ్ళు ఎర్రగా మారడం వంటి సమస్యలు ఉంటే విటమిన్ ఏ తక్కువగా ఉందని అర్థం. కళ్ళ ఆరోగ్యం కోసం విటమిన్ ఏ అవసరం కాబట్టి దీనికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. రోజు పొడవునా అలసటగా అనిపించడం, శక్తి లేని ఫీలింగ్ వస్తే ఫోలేట్ లేదా విటమిన్ బి12 తక్కువగా ఉన్న సూచన. ఇవి శరీరానికి తగిన శక్తిని ఇవ్వడంలో ముఖ్యమైనవి కాబట్టి ఇవి ఉన్న ఆహారాలను డైట్లో చేర్చుకోవాలి. ఆందోళన, మూడ్ మార్పులు, ఒత్తిడి లాంటివి తరచూ ఎదురవుతుంటే ఒమేగా 3 లేదా విటమిన్ బి6 తక్కువగా ఉండే అవకాశం ఉంది. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఇవి సహాయం చేస్తాయి కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చర్మం పొడిగా మారడం, పగులు రావడం, నల్లగా మారడం లాంటి ఇబ్బందులు వస్తే విటమిన్ సి తక్కువగా ఉంది అని సూచన. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ సి అవసరం. దీనికి తగిన ఫలాలు, కూరగాయలు తినాలి. తరచూ కండరాల నొప్పులతో బాధపడుతూ ఉంటే మెగ్నీషియం లేదా విటమిన్ డి తక్కువగా ఉంది అనే సూచన. కండరాలు బలంగా ఉండేందుకు ఇవి అవసరం కాబట్టి ఈ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే నొప్పుల సమస్య తగ్గుతుంది. శరీరంలో పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలను బట్టి తగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇవి తేలికగా కనిపించే సమస్యలుగా అనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కనుక శరీరాన్ని గమనిస్తూ అవసరమైన పోషకాలను అందించాలి.